ఫ్రెండ్స్, నేను పేపర్ దోశ వేసుకున్నాను. ఇంత సన్నగా చూడండి. నాకు నచ్చిన మాదిరిగా కలర్ఫుల్గా ఏంది మాడగొట్టుకున్నది అనుకుంటాను. నాకు పచ్చి ఉండద్దు ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా కాలాలి. అందుకోసమే నేను బియ్యం పిండిని పట్టించి స్టోర్ చేసి పెట్టుకొని మినపప్పును మాత్రమే నానబెట్టి పట్టి ఈ పిండిని ఒక మినపప్పు గ్లాసుకి 3 గ్లాసుల బియ్యం పిండి, గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ బియ్యంతో పట్టిన దొడ్డు బియ్యంను పిండిని ఈ 3 గ్లాసులు ఇందులో కలపాను. 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం పిండిని కలిపి వేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి దోశలు వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా రెడీ చేసుకోండి ఇలానే. ఇప్పుడు నేను ఎలా తింటానో చూడండి ఫ్రెండ్స్. ఈ దోశను ఇలా తినుకుంటా నోట్లో పెట్టుకుంటున్నాను. ఆహా, నవ్వులుకుంటూ టీ తాగుతున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇదే నా బ్రేక్ఫాస్ట్. ఏం లేనప్పుడు ఇలా ట్రై చేసుకోండి. గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ బియ్యంను వేస్ట్ చేసుకోకండి. ఇంకోటి, దాన్ని అన్నం కూడా 3 చుక్కల ఆయిల్ వేయండి, అన్నం కూడా వండుకోండి. నేను ఎన్ని సంవత్సరాలు తెలుసా ఫ్రెండ్స్, ఎన్ని కష్టాలు పడ్డాను. తినడానికి తిండి కూడా ఉండకపోయేది. అటువంటి సమయంలో రేషన్ బియ్యంలో 3 చుక్కల మంచి నూనె ఇట్లా చుక్కలు ఇట్లా డ్రాప్స్ ఇట్లా వేసి నానబెట్టి అన్నం వండేది. ఎంత మంచిగా వచ్చేది అనుకుంటానో. అప్పటిదప్పుడు వండుకొని తింటే. బాయ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్.